welcome back to our YouTube channel. బిర్యానీ చేస్తాను మమ్మీ చేసింది guys. Yes guys, we are twinning. మేము అందరం బ్లాక్ వేసుకున్నాం guys. ఇవాళ సండే స్పెషల్. టుడే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కర్డ్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, హోల్ గరం మసాలా. తర్వాత మిక్సీ జార్లో హోల్ గరం మసాలా మిక్సీ వేసి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డీప్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో పుదీనా, కొత్తిమీర, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. అది కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు అలా ఉంచుకోండి దాన్ని. తర్వాత ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ, తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్, తర్వాత బగారా స్లైసెస్ అన్నీ వేసుకోండి. పట్టా, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోండి. అవి వేసుకున్నాక అందులో కొంచెం డీప్ ఫ్రై అవుతుంది. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అలా బౌల్లో వేసుకోండి. బౌల్లో చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి అలా రబ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మిక్స్ చేసుకోండి. తర్వాత కారం, షాహీ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నామండి. అది వేసుకొని కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత దాన్ని బాగా కలుపుకొని పెట్టుకోండి. అలా బాగా మిక్స్ చేసుకున్నాక పుదీనా, కొత్తిమీర, కర్డ్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయాలి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. జ్యూసీగా వస్తుంది. పీసెస్ అన్నీ చాలా బాగుంటుంది. తర్వాత లెమన్ వేసుకోండి. ఇందాక వెసరు పెట్టుకున్నాం కదండి, అది చూద్దాము. ఇట్లా బాయిల్డ్ అవుతుంది కదా. బాయిల్డ్ అయినప్పుడు రైస్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. రైస్ 90% కుక్ అయ్యాక వాటర్ అన్నీ తీసేసుకొని రైస్ని చికెన్ పైన వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత లెమన్ జ్యూస్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టుకోండి. 25 మినిట్స్ వరకు దాన్ని స్లిమ్లో పెట్టేసి అలానే ఉంచుకోవాలి. ఆఫ్టర్ 25 మినిట్స్ బిర్యానీ రెడీ అయిపోయింది గైస్. చూద్దాం. రైస్ చూడండి ఎంత మంచిగా పలుకుగా ఉందో, చాలా బాగా వచ్చింది. చూడండి గైస్, వావ్, బిర్యానీ చాలా బాగా వచ్చింది గైస్. ఇలా అందరం కలిసి చక్కగా బిర్యానీ ఎంజాయ్ చేసాం. చికెన్ బిర్యానీ ఎలా ఉంది క్రిషు? ఇప్పుడే తినేసాం గాయస్. ఫుల్గా తిన్నా నేనైతే. ఎంత బాగుందో అసలు, సూపర్ ఉంది గాయస్. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ guys, this is the end for this vlog. Thanks for watching my video. If you guys like watching this video, please do like, share, comment and subscribe to my YouTube channel.